తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఇవాళ రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యాయి. మరి ప్రస్తుతం నైరుతి రుతుపవనాలకు సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందా, కురిస్తే ఏ జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారులు శ్రావణి మేము ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మేము, ప్రస్తుతం వెదకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు నైరుతి రుతుపవనాలకు సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రం మొత్తంగా విస్తరించడం అయితే జరిగింది. ఏదైతే మనం చెప్పినట్టు విధంగా 5 నుంచి 12వ తేదీ మధ్యలోనే మొత్తం రాష్ట్రం మొత్తంగా విస్తరించడం అయితే జరిగింది. కొద్దిగా అయితే ఈ విస్తరణ యొక్క ప్రభావం వల్ల మనకి ముఖ్యంగా దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీని యొక్క ఇదే కాకుండా దక్షిణ దిశ నుంచి మనకి కొద్దిగా బలమైన గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. మరియు కింది స్థాయిలో ఈ బలమైన గాలులు వలన మరియు కొద్దిగా ఉత్తరాదిన ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావం వల్ల మనకి ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపటి నుంచి కొద్దిగా వర్షపాత సూచన అంటే సాధారణంగా నమోదే అవకాశం ఉంది. సాధారణం కంటే తర్వాత నుంచి కొద్దిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు గత వారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఈ రోజుకి సంబంధించి ఏ జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మ్యామ్? ఈరోజు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా వరంగల్, మహబూబ్ నగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, మంచిర్యాల ఈ పరిసర ప్రాంతాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్ల జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి. రేపటి నుంచి ఎటువంటి భారీ వర్షపాత సూచనలు అయితే లేవు అనమాట. సో హైదరాబాద్కి సంబంధించి ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘవృతంగా ఉంది. నిన్న కూడా అక్కడక్కడ మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కనిపించాయి. ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంది? ఈ 2 రోజుల్లో హైదరాబాద్కి ఎట్లాంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది? హైదరాబాద్ మరి చూసుకున్నట్లయితే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేఘావృతమైన వాతావరణం ఉండి సాయంత్రం కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సాయంత్రం నుంచి కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. చూస్తూ ఉండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు పలు జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన ఇచ్చింది. ఇటు హైదరాబాద్కి సంబంధించి అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ చందుతో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.